అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్‌మెంట్‌ని చూడడం కోసం దయచేసి ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనము నిడమర్రు నుండి కొరగల్లు వెళ్ళే రోడ్డు వైపు అయితే ఉన్నాము. నా బ్యాక్ సైడ్‌లో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే ఒక రోడ్డు నిర్మాణానికి సంబంధించిన పనులైతే జరుగుతున్నాయి. ఈ రోడ్డు వచ్చేసి E14 రోడ్డు అనమాట. ఈ E14 రోడ్డు 7.3 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఇది నవలూరు దగ్గర నుండి స్టార్ట్ అయ్యిద్ది. నేను ఈ వీడియోలో ఈ E14 రోడ్డుకి సంబంధించిన పనులు ఏమేమి జరుగుతున్నాయో నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అలాగే ఈ E14 రోడ్డు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రెజెంట్ ఎలా ఉందో కూడా నేను ఈ వీడియోలో డీటెయిల్‌గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి మాస్టర్ ప్లాన్ మ్యాప్‌లో E14 రోడ్డు మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి ఎండింగ్ పాయింట్ అనమాట. ఈ E14 రోడ్డు వచ్చేసి ఎన్-టౌన్ రోడ్డు క్రాస్ అవ్వగానే ఇది ఎండ్ అయిపోతుంది. మీరు ఇక్కడ మొత్తం చూడొచ్చు. ఎన్-10 రోడ్ జంక్షన్ అది. అలాగే ఇది N9, N7, N6 రోడ్డు. N6 రోడ్డు వైపే మనకు విజయవాడ వెస్ట్ బైపాస్ అయితే ఉంటుంది. ఇదేమన్నమాట అది. దాని తర్వాత N5 రోడ్డుకి కూడా కనెక్ట్ అవుతుంది. ఇది N5 రోడ్డు దాటంగానే ఇది రైట్ సైడ్ వైపు కర్వ్ అయ్యి మంగళగిరి రైల్వే స్టేషన్తో అయితే ఎండ్ అయిపోతుంది. ఇదంతా మీరు చూడొచ్చు. ఇది మంగళగిరి రైల్వే స్టేషన్ ఏరియా. ఇక్కడ మీరు చూడొచ్చు నవలూరు మంగళగిరి ఏరియా ఇదంతా. ప్రజెంట్ ఇక్కడ వరకు రోడ్డు నిర్మాణం అయితే కంప్లీట్ అయింది. ఇది రైట్ సైడ్ వైపు కర్వ్ అయ్యి రైల్వే స్టేషన్ వరకు అయితే వెళ్లాల్సి ఉంది. మీకు రైట్ సైడ్ వైపు రైల్వే స్టేషన్ కూడా ఉండిద్ది అటువైపు. అలాగే ఈ E14 రోడ్డు వైపే మనకి ACA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కూడా ఉంటుంది. అది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇదే అనమాట క్రికెట్ స్టేడియము. ఫ్యూచర్లో ఈ E14 రోడ్డు కనుక కంప్లీట్ అయితే ఈ క్రికెట్ స్టేడియంకి రావడానికి E14 రోడ్డు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ E14 రోడ్డు కూడా 50 మీటర్ల వెడల్పుతో అయితే నిర్మిస్తున్నారు. అంటే 2+2+2గా అయితే ఈ E14 రోడ్డు కూడా నిర్మిస్తున్నారు. మనం ఇప్పుడు E5 రోడ్డు క్రాస్ అయ్యి అయితే వెళ్తున్నాము. అంటే నెక్స్ట్ వచ్చేది E6 రోడ్డు. అదే విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు అది. ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు వైపు ROB అయితే నిర్మించాల్సి ఉంది. అదైతే ఇంకా కంప్లీట్ చేయలేదు. ఇదే E14 N6 రోడ్ జంక్షన్ అంటారు. ఇంకా రైట్ సైడ్ మొత్తం విజయవాడ వెస్ట్ బైపాస్ మొత్తం అది. ఇటువైపు కూడా చాలా వరకు రోడ్డు నిర్మాణం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ E6 రోడ్డు N6 రోడ్డు సర్వీస్ రోడ్ల నిర్మాణం అయితే జరుగుతుంది. ప్రజెంట్ ఈ E14 రోడ్డు వర్క్స్ వచ్చేసి నిడమర్రు నుండి కొరగల్లు రోడ్డు వైపు అయితే జరుగుతున్నాయి. ఈ E14 రోడ్డు వచ్చేసి మంగళగిరి నుండి నీరుకొండ వరకు 7.3 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. దీన్ని మెయిల్ అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు టెండర్ దక్కించుకొని రోడ్డు నిర్మాణం అయితే చేస్తున్నారు. ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు గతంలో కంప్లీట్ అయిన రోడ్డు నిర్మాణం మొత్తం. ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ ఇదంతా సైట్ క్లియరెన్స్ అంతా చేసుకొని అంతా రెడీగా అయితే పెట్టి రోడ్ నిర్మాణం అయితే స్టార్ట్ చేశారు. ఇదే E14 N7 రోడ్ జంక్షన్ అంటారు. రైట్ సైడ్ వైపు ఉన్న రోడ్డే N7 రోడ్డు. ఆ N7 రోడ్డు వైపే అమృత యూనివర్సిటీ వైపు అయితే కనెక్ట్ అవ్వచ్చు. అదంతా మీరు చూడొచ్చు N7 రోడ్డు ఎలా ఉందో. ఈ N7 రోడ్డు వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు రీసెంట్గానే. ప్రెజెంట్ ఈ ఏరియాలోనే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు యూటిలిటీ డక్స్ నిర్మాణం కోసం ఈ ల్యాండ్ మొత్తం తవ్వుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళంగానే నిడమర్రు నుండి కొరగల్లు వెళ్ళే రోడ్డుకి అయితే కనెక్ట్ అవుద్ది. ఇక్కడ మార్కింగ్ చేసుకొని మరి ఒక లెవెల్లో తీసుకుంటూ వెళ్తున్నారు. అదంతా మీరు చూడొచ్చు ఇక్కడ. ఈ రోడ్డు N10 రోడ్డు దాటిన తర్వాత అయితే ఎండ్ అయిపోతుంది. అలాగే కొన్ని చోట్ల ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన సర్వే కూడా జరుగుతుంది. మధ్యలో మీరు చూడొచ్చు అక్కడక్కడ.
గతంలో ఇంత రోడ్డు నిర్మాణం కంప్లీట్ అయి ఉందని చెప్పి ఎవరికీ తెలీదు. ఇదొచ్చేసి E14 N9 జంక్షన్ అంటారు. ఈ N9 రోడ్డు వచ్చేసి ఉద్దండరాయనిపాలెం నుండి నిడమర్రు వరకు 13.17 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఆ N9 రోడ్డు వైపే ప్రెజెంట్ రన్నింగ్‌లో ఉన్న సచివాలయం అయితే ఉంటుంది. ఆ సచివాలయం బ్యాక్ సైడ్‌లోనే ఆ N9 రోడ్డు అయితే ఉంటుంది. గతంలో సభ ఏదైతే జరిగిందో ఈ అమరావతి రీస్టార్ట్ సభ, ఆ సభ జరిగిన రోడ్డే అన్నమాట అది. కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మనకి E14 రోడ్డు మనం ఎంటర్ అయిన తర్వాత మనకి నార్త్ ఫేసింగ్ రోడ్స్ ఒక్కొక్కటిగా కనెక్ట్ అవుతుంటాయి. అంటే N5 గానీ, N6 గానీ, N7 గానీ, N8 గానీ, N9, N10 అలా. మనం N9 రోడ్డు వైపు వెళ్ళి మన కోర్ క్యాపిటల్ ఏరియాలోకైనా ఎంటర్ అవ్వచ్చు. లేదంటే N10 రోడ్డు వైపు నుండి కోర్ క్యాపిటల్ ఏరియాలోకైనా ఎంటర్ అవ్వచ్చు. మన కోర్ క్యాపిటల్ ఏరియా అయితే N11, N12 రోడ్లు మధ్యలో అయితే నిర్మిస్తున్నారు. అదేంటంటే నీరుకొండ రాగానే ఎండ్ అయిపోతుంది. ఇది వచ్చేసి E14 N10 జంక్షన్ అంటారు. ఈ E14 N10 జంక్షన్లో N10 రోడ్డు వచ్చేసి 16.3 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అంటే N10 రోడ్డు కూడా చాలా పెద్ద రోడ్డే. గతంలో ఈ N10 రోడ్డు వైపే మనకి ఐకానిక్ బ్రిడ్జ్ అయితే ప్లాన్ చేశారు. ప్రెజెంట్ అది చేంజ్ చేసి N13 రోడ్లకి అయితే షిఫ్ట్ చేశారు. N10 రోడ్డు దాటిన తర్వాత ఒక 700 మీటర్ల తర్వాత ఈ రోడ్డు అయితే ఎండ్ అయిపోతుంది, ఈ E14 రోడ్డు. ఇక్కడ నుండి దూరంగా మీరు చూడొచ్చు, అక్కడితోనే ఎండ్ అయిపోతుంది. అంటే అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియా కూడా అక్కడితో ఎండ్ అయిపోతుంది. ఈ రోడ్డు కూడా అక్కడితో ఎండ్ అయిపోయింది. ఇదే అన్నమాట ఎండింగ్ పాయింట్. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్కి ఎప్పటికప్పుడు నేను లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.